ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈరోజు వాగ్దానము అనే వాక్య ధ్యానంలో పాలు పొందుచున్న అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు. మీతో కలిసి ఈరోజు వాగ్దానమును ధ్యానించుటకును విశ్లేషించుటకును మన ఆధ్యాత్మిక విశ్వాస సంబంధమైన లేదా నైతిక విలువలను పెంపొందించగలిగిన మరొక వాగ్దానమును కలిసి ధ్యానించుటలో సంతోషిస్తూ ఉంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 26వ వచనము. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తంగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ఈ మాటను బట్టి ఆలోచన చేసినప్పుడు ఇక్కడ మనకు జ్ఞాపకము చేయబడుచున్నటువంటి గొప్ప సత్యములను గ్రహించవలసిన అవసరము ఎంతైనా ఉన్నది. ఎందుకనగా ఈ మానవాళి పట్ల సర్వ సృష్టి పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి సంకల్పము ఉద్దేశము ఇక్కడ బయలుపరచబడుచు అనేకులమైనటువంటి మనకు ఒక సవాలును హెచ్చరికను విసురుతున్నట్లుగా జ్ఞాపకం చేయబడుచు ఉన్నది. మొదటిది ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట మన బలహీనతలను చూసి సహాయము చేయుచున్నటువంటి విధానము. రెండవది మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నటువంటి సంఘటన. ఈ రెండు విషయాలు మనల్ని ఎంతో సవాల్ చేస్తూ ఉంటున్నాయి. ఎందుకనగా ప్రియ స్నేహితులారా, ఈరోజు సర్వ సృష్టిలోని సర్వ మానవాళిని మనం గమనించినప్పుడు పేదవాడు మొదలుకొని ధనవంతుల వరకు ఎక్కడ ఏ వ్యక్తిని మనము దగ్గరుండి గమనించినప్పటికీ ఏదో ఒక విషయమును బట్టి అవకాశవాదులుగా బ్రతుకుచున్నటువంటి వారే అనేకులు మనకు కనబడుచు ఉంటున్నారు. తప్పనిసరిగా ప్రతి వ్యక్తి ఏదో ఒక రకమైనటువంటి స్వార్థముతోనే తన జీవితాన్ని తన మనుగడను కొనసాగిస్తున్నట్లు జ్ఞాపకము చేయబడుచు ఉన్నది. ఎందుకనగా మన జీవితాలను మన పరిస్థితులను మన ఎదుట ఉన్నటువంటి సమాజమును మనం గమనించినప్పుడు ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నటువంటి విషయము ఎదుటి వ్యక్తి చేయుచున్నటువంటి పనులను బట్టి, ఎదుటి వ్యక్తి జీవిస్తున్నటువంటి జీవన విధానమును బట్టి, ఎదుటి వ్యక్తి ఎదుగుతున్నటువంటి విధానములో లోపములను బట్టి, వారి యొక్క బలహీన కార్యములను బట్టి, తప్పిదములను బట్టి, వారి లోపములను బట్టి ఎప్పుడు అవకాశము దొరుకుతుందా అనే అవకాశవాదులుగా ఎన్నో రకాలుగా వారి కుటుంబ జీవితాన్ని, వ్యక్తిత్వాలను, వారి యొక్క విలువలను, పేరు ప్రతిష్ఠితలను, గౌరవ మర్యాదలను కించపరిచేటటువంటి వ్యక్తులనే మనము ఎక్కువగా చూస్తూ ఉంటున్నాం. ఎందుకనగా ఒక వ్యక్తిని ప్రోత్సహించలేని, ఒక వ్యక్తిని బలపరచలేని, ఒక వ్యక్తికి సహాయం చేయలేని, ఒక వ్యక్తి బాగుపడాలి, దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అని చెప్పలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో నేడు మానవుడు తన మనుగడను కొనసాగిస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే ఈ సృష్టి యావత్తును గురించి జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అనేది దేవుని వాక్యము జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. అనగా ఎక్కడ చూసినా ఏదో ఒక బలహీనత చేత మానవుడు తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటున్నాడు. అలాంటి పరిస్థితులలో ఎదుటి వ్యక్తి బలహీనతలను, మన బలహీనతలను గమనించకుండా ఎదుటి వ్యక్తి యొక్క బలహీనతలను గ్రహిస్తూ ఆ వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాలను నాశనం చేయడానికి ఆలోచనలు చేస్తున్నటువంటి వారమే ఉంటున్నాము. కానీ మనము కూడా బలహీనులము అనేటటువంటి విధానము మర్చిపోతూ ఉంటున్నట్లుగా జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. అందుకనే ఒక ఉదాహరణకు మనం చూసుకున్నప్పుడు ఎదుటి వ్యక్తిలో లోపములు లేవని కాదు,
ఎదుటి వ్యక్తి బలహీనుడు కాదు అని కాదు, ఎదుటి వ్యక్తి తన ఉన్నటువంటి స్థితిలో అవమానకరంగా జీవిస్తున్నటువంటి విధానము లేదు అనేది కాదు, కానీ ఆ విషయాలని ఆధారముగా చేసుకొని అతన్ని అవమానిస్తూ ఉంటున్నామా, లేదా అతని లోపాలను వెతుకుతూ అతడు ఎప్పుడు దొరుకుతాడా, ఏ సమయము అనుకూలంగా మార్చబడుతూ ఉంటుంది అని సమయాన్ని వెతుకుతూ ఆ వ్యక్తులను అవమానించే వారముగా ఉంటున్నాము అనేది ఇక్కడ మానవాళి యొక్క గుణలక్షణం మనకు కనబడుచు ఉంటున్నది. అందుకే ఈ భూమి మీద ఎవ్వరు కూడా ఏదో ఒక విధంగా ఎదుటి వ్యక్తిని అవమానించేవారుగానే మిగిలిపోతున్నారు, కానీ సహాయము చేస్తూ ప్రోత్సహిస్తూ ఆ వ్యక్తి మార్పు చెందాలి, ఆ వ్యక్తుల యొక్క కుటుంబము బాగుపడాలి, ఆ వ్యక్తి దీవించబడాలి, ఆ వ్యక్తిలో మానవత్వము నెలకొల్పబడాలి అనేటటువంటి సహాయం చేసేటటువంటి వ్యక్తులు లేకపోలేరు అండి. అందుకే ఇక్కడ చాలా బలహీనమైనటువంటి పరిస్థితులు మన జ్ఞాపకం చేయబడుతుంది. ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగంలోనూ కూడా ఈ వాగ్దానం మనకు తెలియజేస్తుంది ఏంటంటే, మన బలహీనతలను చూసి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. బలహీనతలను కాము అని కాదు, లోపము లేనివారమని కాదు, మనము పాపము లేనివారమని కాదు, మనం అపవిత్రులము కాము అనేది కాదు. మనలో సమస్త లోపములు ఉన్నాయి. ఏ విధంగా చూసినా మన హృదయము ఘోరమైన వ్యాధి కలిగినదిగా ఉన్నది. అయినప్పటికీ దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, మన బలహీనతలలోనూ ఆయన సహాయం చేసేటటువంటి దేవుడుగా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాడు. సహాయం చేయడమే కాదండి, మన గురించి ఆయన విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాడు, మన గురించి ఆయన మూలుగుతూ ఉంటున్నాడు. ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాడు అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. ఈరోజు వాగ్దానము, మనం ఎప్పుడు బలహీనులమవుతున్నామో, ఎప్పుడు మన అక్కరలను బట్టి నిష్ప్రయోజనమైనటువంటి వాటిపైన ఆధారపడి మనకు ఏది మంచి ఏది చెడు, రేపు ఏమి జరగబోతుంది అని తెలియలేనటువంటి కొద్దిపాటి ఆ జీవితంలోనే మనం జీవిస్తూ ఉంటున్నాం. మన భవిష్యత్తు ఏమైతుంది అని గ్రహించలేనటువంటి బ్రతుకులే మనం బ్రతుకుతూ ఉంటున్నాం. మోసపోయేటటువంటి, అవమానించబడేటటువంటి, విలువలను కోల్పోయేటటువంటి ప్రమాదకరమైనటువంటి వ్యక్తులుగానే మన మనుగడను కొనసాగిస్తూ ఉంటున్నాం. ఇలాంటి సందర్భములో ఏది మంచి, ఏది ప్రయోజనము, ఏది దీవెనకరము, ఏది ఆశీర్వాదకరము, ఏది వారికి ఉపయోగకరమైనది అని తెలిసినటువంటి వ్యక్తిగా పరిశుద్ధాత్మ దేవుడు మన బలహీనతలలో, మనమున్నటువంటి స్థితులలో ఆయన జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట ఏంటంటే, మన కొరకు ఆయన మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నట్టుగా జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. ప్రియమైన స్నేహితులారా, ఈ ఉదయకాల సమయంలో మనల్ని మనం పరిశీలించుకుంటున్నప్పుడు మన మానవ సంబంధాలు అనేటివి, మన ఆలోచనలు అనేటివి ఎదుటి వ్యక్తి పట్ల ఏ విధమైనవిగా ఉంటున్నాయి? కించపరిచేటివిగా ఉన్నాయా? పాడైపోతూ చూస్తూ నవ్వేటటువంటివిగా ఉంటున్నాయా? వారి యొక్క కుటుంబాలు అనారోగ్యములకు, బలహీనతలకు, చెడిపోయేటటువంటి స్థితులకు దిగజారుతూ ఉంటున్నప్పుడు బాగయిందిలే అనేటటువంటి వ్యక్తులుగా, ఇదిగో తాత్కాలిక ఆనందము పొందుతూ మనము జీవించే వారంగా మిగిలిపోతూ ఉంటున్నామా? మనల్ని మనం పరిశీలించుకోవాలని ఈ వాక్యము మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క నిత్య సంకల్పము, సర్వ మానవుల పట్ల ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే, మానవునికి సహాయము చేయడానికి, ఆయన మానవ బలహీనతల్లో తోడుగా ఉండి లేవనెత్తడానికి ఇష్టపడినటువంటి దేవుడు. రెండవది, మన పక్షాన ఆయన విజ్ఞాపన చేయుచున్నటువంటి దేవుడు. అందుకే మనకు హెచ్చరిక, మనకు జ్ఞాపకం చేస్తూ మనల్ని మేల్కొల్పుతున్నటువంటి మాట ఏంటంటే, మనము అవమానపరిచే వారంగా మిగిలిపోతున్నామా? ఆదరించి మనుషులను, వారి జీవితాలను, వారి కుటుంబాలను ధైర్యపరిచే వారముగా నిలబడగలుగుతున్నామా? మనల్ని మనం పరిశీలించుకున్నటకు దేవుడి మాటలు దీవించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, నీ సర్వశక్తి కలిగినటువంటి నామాన్ని బట్టి ఉదయకాల సమయమున స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాము.
నిజమే ప్రభువా, మేము బలహీనతలో ఉన్నప్పుడు మీరు మా బలహీనతలను చూసి సహాయం చేసినటువంటి దేవుడుగాను, మా పక్షాన విజ్ఞాపన చేయుచున్నటువంటి దేవుడవుగాను నిన్ను నీవు ప్రత్యక్షపరుచుకున్నటువంటి దేవా, నిన్ను వెంబడిస్తున్నాము అని, నిన్ను అనుసరిస్తూ ఉంటున్నాము అని, నిన్ను కలిగి జీవిస్తున్నాము అని ఆ ఆలోచనతో బ్రతుకుతున్నటువంటి మేము ఎదుటి వ్యక్తి యొక్క లోపాలను అవకాశాలుగా మార్చుకొని అవమానించేవారుగా మిగిలిపోతున్నామా, లేదా వారి బలహీనతల్లో లేవనెత్తేవారిగా ఉంటున్నామా, లేదా వారి పక్షాన మేము నిలబడి ఇదిగో లేవనెత్తు దేవా అని విజ్ఞాపన చేయగలిగినటువంటి వ్యక్తులుగా మేము ఉండగలుగుతున్నామా? మమ్మల్ని మేము పరిశీలించుకునేటటువంటి ఈ సమయాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఉదయకాల సమయమున కన్నీళ్లతో, దుఃఖముతో, అనారోగ్యముతో, కుటుంబ సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో వివాహములు కావట్లేదు అని, గృహాలు నిర్మించబడట్లేదు అని, ఇదిగో మా అవసరతలు తీర్చబడట్లేదు అని దుఃఖముతో, వేదనతో ఉన్నటువంటి కృంగిపోతున్నటువంటి జీవితాలను మీ కృపగల హస్తముల కిందికి తీసుకుని వస్తూ ఉంటున్నాం. వారి వారి అక్కరలను, అవసరతలను సమయానుకూలంగా మీరు దీవించి ఆశీర్వదించి సహాయం చేయమని విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాం. ప్రత్యేక ఉదయకాల సమయమున ఉద్యోగాల నిమిత్తం బయలుదేరుచున్నటువంటి వారి బిడ్డలకు ఇదిగో రాకపోకలందు నీ సన్నిధిని కాపుదలను ఉంచండి. పంట పొలాలలో కూలి పనులు చేస్తున్నటువంటి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించి మంచి ఆరోగ్యము, బలమును, శక్తిని దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ప్రత్యేకంగా ఈ దినమున ఇది నా జీవితంలో జరగాలని విజ్ఞాపన చేస్తున్నటువంటి బిడ్డల యొక్క జీవితాలలో నీ కార్యములు జరిగించి మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొని ఈ దిన దీవెనలతో ప్రతి వ్యక్తిని నింపుమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. త్రియేక దేవుని యొక్క దీవెన, ఆయన నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.